ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అన్నయ్య చేసిందంతా చేసి మళ్ళీ ఏం తెలియనట్టు ఇంటికొస్తే మండదా మరి? మామయ్య, చేసిన తప్పుకు నువ్వు సిగ్గుపడాలి కానీ ఇలా కక్ష పెంచుకొని అవమానించకూడదు. మా నాన్నని ఇంకొక మాట అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అబ్బోడా, ఓ పెళ్ళి కాలే పెనం మీద పడితే ఎట్టాగే ఎగిరి పడుతుంది. అది దాని నైజం. నాగవల్ని కూడా అట్టాగే అనుకుని సిగ్గు మొహం ఆటలు లాంటివి వదిలేసి తినరా పోడా. మీ అమ్మ రుచిగా ఉన్నది. నాగవల్లి, వీళ్ళకి చెప్పినా ప్రయోజనం ఉండదు గాని నువ్వెందుకమ్మ కడుపు కాల్చుకుంటావు? రా భోంచెయ్. వద్దత్తా, నా కోసం వచ్చిన అన్నయ్యకి సంతోషంగా భోజనం పెట్టి పంపించాలనుకున్నాను. కానీ వీళ్ళు చెడగొట్టారు. ఆ అవమానం తలుచుకుంటే ముద్ద ఎలా దిగుతుందత్తా? ఏ పని పాట లేకుండా అందరినీ బాధ పెట్టేవాళ్లే సిగ్గు లేకుండా తింటున్నారు. ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు, అయినా కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు. నువ్వెందుకమ్మా ఆకలితో ఉండాలి? ఇదిగో తిను. వద్దత్తయ్యా, వీళ్ళన్న మాటలకి నువ్వన్నా మానేస్తే వాళ్ళు మరింత రెచ్చిపోతారు నాగవల్లి. మీ మావయ్య ఎన్ని మాటలన్నా గంగ ఏమి అనకుండా ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా? నువ్వు బాధపడకూడదని. ఇప్పుడు నువ్వు తినలేదని తెలిస్తే మీ అన్నయ్య ఎంత బాధపడతాడో. మీ అన్నయ్య కోసమైనా తినమ్మా. శ్రీవల్లి, అమృతవల్లి, కుముదవల్లి, ఓ గంగబామ, అందరూ రండి. ఏమైంది వదినా? చెప్పుకో, చూద్దాం. ఏంటి శివ, అంత హుషారుగా ఉన్నావు? ప్రమోషన్ వచ్చిందేమో, దానికి ఇంకా టైం ఉందిలే. మరిప్పుడెందుకు అంత హడావిడి చేసి అందరినీ పిలిచావు? నువ్వెప్పుడు నా మీద రుసరుసలాడుతూ ఉంటావు కదా, కనీసం ఇప్పుడైనా నన్ను మెచ్చుకోవాలని పిలిచాను. అప్పుడెప్పుడో పోలీస్ ఆఫీసర్ అయ్యావు గాని ఆ తర్వాత ఘనకార్యం ఏం చేయలేదులే నిన్ను మెచ్చుకోవడానికి. ఇప్పుడు విషయం చెప్పాననుకో, ఎగిరి గంతేస్తావు తెలుసా? సంతోషంగా హక్ చేసుకున్నా నేనేమనుకోననుకో. ముందు విషయం చెప్పు, సంతోషించాలా వద్దా అనేది తర్వాత తెలుస్తుంది. నేను జీతం తీసుకొచ్చాను. అంతేనా? అంతేనా అంటావేంటి బావా? ఇది ఎంతుందో తెలుసా? ఎంతుంటే నాకేంటి? అలా అంటావేంటి? ఈ డబ్బుతో ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు. అన్ని కటింగ్లు పోను 75,000 వచ్చింది తెలుసా? వావ్! హోటల్ నుండి వచ్చే 2 నెలల ఆదాయం
నువ్వు ఒక్క నెలలోనే తీసుకొచ్చావన్నమాట. ఏయ్, అలా అనకూడదు. అయినా డబ్బులు మనమేం చేసుకుంటాం? ఎవరైనా డబ్బులు ఏం చేసుకుంటారు? మా పెదనాన్న వాళ్ళు అవి లేవు ఇవి లేవు అని ఇన్సల్ట్ చేశారు కదా. ఇప్పుడు అన్నీ కొని మనం వెంట చూపిద్దాం. అయితే ముందు డైనింగ్ టేబుల్ కొందాం. హా, మరీ పెద్దది అవసరం లేదులే, చిన్నదే తీసుకుందాం. ఒకరిని చూసి బాగుపడాలి గాని వాళ్ళలా ఉండాలని అనుకోకూడదు. అయినా వాళ్ళ నుండి నేర్చుకునేది ఏమీ లేదులే. అయితే వాషింగ్ మిషన్ కొందామా అన్నయ్య? కరెంటు ఆదా చేయాలి, నీళ్ళని వృధా చేయకూడదమ్మా. దానివల్ల ఆ రెండూ దండగే. రెక్కల కష్టంతో బట్టలు పిండుకుంటే ఒంటికి వ్యాయామం చేసినట్టు కూడా ఉంటుంది. పోనీ గ్రైండర్ కొందామా అన్నయ్య? హోటల్కి పిండి రుబ్బుకొని తీసుకెళ్లొచ్చు. రోట్లో రుబ్బితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా? వరదరాజులు మావయ్య వాళ్ళు కుళ్ళుకునేలా ఏదో ఒకటి కొనాలన్నయ్య. బావా, ఏసీ కొందామా? అసలే చలికి వణుకుతుంటే మళ్ళీ ఏసీ ఎందుకు? పోనీ పెద్ద ఫ్రిడ్జ్ తీసుకుందామన్నయ్య. ఎందుకు? మొన్నటి కూరల్ని ఎల్లుండి దాకా తినాలనా? ఏం అక్కర్లేదు. అబ్బా, మరేం చెయ్యాలి? నువ్వు సంపాదించిన ఆ జీతం డబ్బులు మాకేం వద్దు శివ. అదేంటి బావా, నా జీతం డబ్బులు మీరు వాడకూడదా? నీ జీతం నీ దగ్గరే ఉండని, మా కష్టమేదో మేం పడతాం. పదన్నమ్మా, భోంచేద్దాం. హ, శివ, వెళ్ళి డ్రెస్ మార్చుకునిరా, భోంచేద్దు గాని. అవసరం లేదులే, మీ బియ్యం నేనెందుకు తింటాను? ఇప్పుడు దానికి దీనికి ముడిపెడతావేంటి? నేను తీసుకొచ్చిన జీతం తీసుకోరు కానీ మీ అన్నం మాత్రం నేనెందుకు తినాలి? చూడు శివ, నీ డబ్బులు అన్నయ్య ఎందుకు వద్దంటున్నాడంటే ఆ డబ్బుతో నువ్వింకా పై చదువులు చదువుకొని ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడతాయేమో అనేసి అన్నయ్య అనుకుంటున్నాడు. సరిగ్గా చెప్పావమ్మా. ఇప్పుడైతే ఆ డబ్బులు మనకు అవసరం లేదు. ఆ డబ్బుతో తనే ఏదైనా మంచి పని చేస్తుంది అనుకుంటున్నాను. ఏం అవసరం లేదు. ఇంట్లో అవసరాలు తీర్చని డబ్బు నాకెందుకు? అరే, ఆ డబ్బులు ఇప్పుడు అవసరం లేదు అంటున్నాను. నాకు భోజనం కూడా అవసరం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.